హై గైస్, వెల్కమ్ టు రిచర్డ్ వెంకటేష్. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఏదో ఒక పాయింట్లో ఎస్ఆర్హెచ్ పరాజయ పరంపరకి బ్రేక్ పడుతుంది. టుడే కుడ్ బి ద డే. ఈ శుభ శనివారం రోజు జరగబోయే రెండో మ్యాచ్, నైట్ మ్యాచ్ నెంబర్ 27 అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్. దాంట్లో ఎస్ఆర్హెచ్ ఆ పరాజయాలకి బ్రేక్ వేసి 4 ఓటముల తర్వాత మళ్ళీ విజయాల బాట పడుతుందేమో నాకు ఎందుకో ఒక గట్ ఫీల్ కలుగుతుంది. పంజాబ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంప్రెసివ్ సైడ్. ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచ్ల్లో 3 గెలిచారు. చాలా ఇంప్రెసివ్గా తమ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. దిస్ ఈజ్ నాట్ యూజువల్ పీబీకేఎస్ దట్ వీ నో. ఈ సీజన్లో వాళ్ళు చాలా డిఫరెంట్గా, చాలా రిఫ్రెషింగ్గా కనిపిస్తున్నారు. బట్ స్టిల్ ఎస్ఆర్హెచ్ క్యాన్ స్టేజ్ ఏ కమ్ బ్యాక్ అని నాకు ఎందుకో అనిపిస్తుంది. ఇక్కడికైనా కొంచెం వాళ్ళు కొద్దిగా సెన్సిబుల్గా ఆడితే సరిపోతుందండి. బ్యాటింగ్లో, బౌలింగ్లో పొటెన్షియల్ ఉన్నది, కానీ సమ్హౌ దే ఆర్ నాట్ క్లికింగ్. ఎక్కడో మిస్ఫైర్ అవుతున్నారు. ఎక్కడో నుంచి ఇన్స్పిరేషన్ కావాలి. ఎవరో ఒక ప్లేయర్ ఒక ఇన్స్పైరింగ్ నాక్ ఆడాలి, ఇన్స్పైరింగ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అప్పుడు కానీ ఈ టీంని అప్లిఫ్ట్ చేయలేరు. చాలా చాలా డీస్పిరిటెడ్గా కనిపిస్తున్నారు వాళ్ళు. బట్ ఐ థింక్ ఏదో ఒక ఎండ్ నుంచి, ఏదో ఒక పాయింట్ నుంచి ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది అని అనుకుంటున్నాను నేను. పాయింట్స్ టేబుల్ ఇప్పటికీ ఎస్ఆర్హెచ్ అట్టడుగున ఉంది. చెన్నై 5 మ్యాచ్లు ఓడిపోయారు. ఎస్ఆర్హెచ్ ఓడిపోయి 4 మ్యాచ్లే. బట్ చెన్నై కంటే వీళ్ళకి నెట్ రన్ రేట్ ఘోరంగా ఉంది. సో ఎస్ఆర్హెచ్ స్టిల్ అట్ ది లాంగ్విషింగ్ అట్ ది బాటమ్ ఆఫ్ ది టేబుల్ అట్ నెంబర్ 10. కానీ నెంబర్ 10లో ఉన్నప్పుడు ఈ కెన్ ఓన్లీ లుక్అప్. మీరు అంత కింద పడిపోయినప్పుడు మీరు అక్కడి నుంచి మీరు పైకే రాగలరు. సో ఆ పైకి వస్తారు. ఈసారి సెన్సిబుల్గా ఆడతారు. లాస్ట్ మ్యాచ్లో కూడా పిచ్ కలిసి రాదు. బ్లాక్ సాయిల్ పిచ్ మీద డెఫినెట్గా స్ట్రగుల్ అయ్యారు ఎస్ఆర్హెచ్ స్ట్రోక్ ప్లేయర్స్. ఈసారి ఒక మంచి బ్యాటింగ్ పిచ్ ఉండబోతుంది. ఈ బ్యాటింగ్ పిచ్ మీద ఆ రివైవల్ అనేది వస్తుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నో డౌట్ పంజాబ్ కింగ్స్ ఇస్ ఎ స్ట్రాంగ్ సైడ్, కానీ వాళ్ళు కూడా ఫాల్టరింగ్గా ఉన్నారు. వాళ్ళు బాగా ఆడుతున్నారు, బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎస్ఆర్హెచ్ లాస్ట్ సీజన్లో చేసినట్టుగా వాళ్ళు చాలా బ్యాటింగ్లో ఫ్లయర్, ఆ అగ్రెషన్ కనిపిస్తుంది. బట్ స్టిల్ వాళ్ళ టీంలో ఏంటంటే అందరూ బ్రహ్మాండంగా ఆడేస్తున్నారు, బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తున్నారు అనట్లేదు. ఒక మ్యాచ్లో ప్రియాంష్ ఆర్య కొడితే, ఒక మ్యాచ్లో ప్రభ్ సిమ్రన్, ఒక మ్యాచ్లో వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఒక మ్యాచ్లో నెహల్ వదేరా. అలా వాళ్ళు శశాంక్ సింగ్ ఆల్సో ఈస్ డూయింగ్ వెల్. సో బట్ అక్కడ కూడా ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ స్టాయినస్ అండ్ మ్యాక్స్వెల్, మోస్ట్ సౌట్ ఆఫ్టర్ T20 స్పెషలిస్ట్, వాళ్ళు ఇంతవరకు దే ఆర్ ఎట్ టు కమ్ టు పార్టీ. అట్లీస్ట్ బ్యాటింగ్లో. బౌలింగ్లో మ్యాక్స్వెల్ కొన్ని కీ వికెట్స్ తీస్తున్నాడు, కానీ వాళ్ళ ఫామ్ చాలా చాలా ఇండిఫరెంట్గా ఉంది. ఈవెన్ బౌలింగ్లో కూడా హర్షదీప్ ఎందుకో ఈ సీజన్లో చాలా క్వైట్ సీజన్ సోఫార్. హర్షదీప్కి అంత ఇంకా ఇంప్రెసివ్ అంటే బౌలింగ్ బాగానే చేస్తున్నారు, కానీ ఎందుకో అతను గతంలో అంత ఇది లేదు. అలాగే మార్క్ ఆన్సన్, ఫార్మర్ సన్ రైజర్, అతను బ్లో హాట్ బ్లో కోల్డ్. మనకు తెలుసు ఒక మ్యాచ్లో బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తాడు, ఒక మ్యాచ్లో చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతాడు. లోకీ ఫర్గ్యూసన్ కూడా అక్కడ బాగా బౌలింగ్ వేస్తాడు. చహల్, అతని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటో, చహల్ కూడా అంత ఎఫెక్టివ్గా లేడు. సో వాళ్ళకి బౌలింగ్లో, బ్యాటింగ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా దే ఆర్ క్లికింగ్. మేబీ శ్రేయస్ అయ్యర్ లీడర్షిప్, రికీ పాంటింగ్ కోచింగ్ ఎబిలిటీస్, వాళ్ళకి ఏంటంటే ఆ కాంబినేషన్ని పర్ఫెక్ట్గా చూజ్ చేసుకుని ఒకరు ఫెయిల్ అయినా ఒకరు దాన్ని కవర్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ రకంగా వాళ్ళు బ్యాటింగ్ లైనప్లో ఉన్న డెప్త్ కూడా వాళ్ళకి పనికొస్తుంది. చివరిలో శశాంక్ సింగ్ లాంటి వాళ్ళు ఆదుకుంటున్నారు. లాస్ట్ మ్యాచ్లో ఈవెన్ మార్క్ ఆన్సన్ బ్యాటెడ్ వెల్. సో వాళ్ళకి ఓవరాల్గా వాళ్ళకి క్లిక్ అవుతున్నారు. సో అందుకని వాళ్ళు అంతా మరి అంటే మీరు ఎల్ఎస్జీలో మీకు పూరన్, మార్క్స్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు చెలరేగిపోతున్నారు. సో అలాంటి సిచ్యుయేషన్ ఇక్కడ లేదు. దిస్ టీమ్ కెన్ బి బీటెన్. సో అదే దృష్టిలో పెట్టుకుని ఎస్ఆర్హెచ్ మ్యాచ్లోకి వెళ్లాల్సి ఉంటుంది. మరి ఎస్ఆర్హెచ్లో మార్పులు ఉంటాయా? మార్పులు, హర్షల్ పటేల్ ఫిట్ అయితే హర్షల్ పటేల్ వస్తాడు టీంలోకి. ఎందుకంటే అతనుకున్న ఎక్స్పీరియన్స్, అతనుకున్న స్లోయర్ వన్స్, అది హర్షల్ పటేల్ సిమర్జిత్ ప్లేస్లో వచ్చే అవకాశం ఉంటుంది. జయదేవ్ నాట్కర్ మైట్ కంటిన్యూ. లేదంటే జిషాన్ అన్సారీ ఈజ్ గుడ్, బట్ మిగతా కొత్త లెగ్ స్పిన్నర్స్ అంత ఎఫెక్టివ్గా లేడు. ఇప్పుడు దిగ్విజయ్ షాటి కానీ, విప్రాజ్ నిగమ్, వాళ్ళ స్థాయిలో అతను ఇంప్రెషన్ క్రియేట్ చేయలేదు. బట్ హీఈస్ గుడ్ ఎనఫ్. బట్ అతని ప్లేస్లో రాహుల్ చహర్ని ఏమైనా తీసుకొస్తారా? రాహుల్ చహర్కి పంజాబ్కి ఆడాడు గతంలో. ప్లస్ అతనికి మంచి రికార్డు ఉంది వాళ్ళ బ్యాట్స్మెన్కి అగేన్స్ట్గా. హీ హెస్ గాట్ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ సమ్ ఆఫ్ ది. శ్రేయస్ అయ్యర్ని 3 సార్లు అవుట్ చేసిన రికార్డు ఉంది. ఈవెన్ మ్యాక్స్వెల్, స్టాయినస్ మీద కూడా అతను మంచి రికార్డు ఉంది. 2 టైమ్స్ అవుట్ చేసేవాళ్ళు. సో అతను వచ్చే అవకాశం కూడా ఉంది. రాహుల్ చహర్ ఈజ్ ఎ గుడ్ లెగ్ స్పిన్నర్, క్విక్ త్రూ ద ఎయిర్. మంచి రిధంలో ఉంటే డిఫికల్ట్ టు గెట్ హిమ్ అవే. సో ఏదో మార్పులు చేయాలి బౌలింగ్లో కూడా. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ గోయింగ్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్.
చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. షమీ ఈజ్ ఓకే, బట్ షమీ కూడా ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్సెస్ అతని నుంచి రాకపోవడం మనం చూసాం. సో ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్లో కాదు, బౌలింగ్లో కూడా ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉన్నాయి. బట్ ఐ థింక్ ఒకటే మారు కమిందు మెండిస్ని కంటిన్యూ చేస్తారు నా దృష్టిలో. ఎందుకంటే వియాన్ ముల్డర్, అభినవ్ మనోహర్ల కంటే ఆ స్లాట్ ఎట్ నెంబర్ 7 నెంబర్ 7లో ఆడకపోవచ్చు. అతను ముందు ఆడించాలి. నన్ను అడిగితే ఈ షుడ్ బ్యాట్ ఎట్ నెంబర్ 4. అతను అక్కడ మిడిల్లో ఉంటే బాగుంటుంది. అరౌండ్ హిమ్ దోస్ హిట్టర్స్ కెన్ స్కోర్ వెల్ అండ్ ఈజ్ అ లెఫ్ట్ హ్యాండర్ ఆల్సో. సో అతన్ని నెంబర్ 4 అంటే వరుసగా 4 లెఫ్ట్ హ్యాండర్ అయితే నెంబర్ 4 కాదు, నెంబర్ 5లో ఆడించుకోండి. అతన్ని ఆడిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అతన్ని కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. అది మార్పులు. మరి వీళ్ళు ఏమైనా మార్పులు చేస్తారా పంజాబ్ కింగ్స్? లాస్ట్ మ్యాచ్లో దే ప్లేడ్ యష్ ఠాకూర్. మామూలుగా సూర్యాన్ షెడ్గేని వాళ్ళు ఒక నెంబర్ 7 బ్యాట్స్మెన్గా పెట్టుకుని మార్క్ యాన్సన్ని ఇంకా కొంచెం వెనక్కి నెట్టడం చూసాం మనం. కానీ సూర్యాన్ షెడ్గేకి పెద్ద ఛాన్స్ రావట్లేదు. సో అతని ప్లేస్లో మళ్ళీ యష్ ఠాకూర్, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్కి అగెన్స్ట్గా ఒక ఎక్స్ట్రా పేసర్ కావాలి అని యష్ ఠాకూర్ని కంటిన్యూ చేయొచ్చు. లేదంటే పిచ్ చాలా బాగుంది, సూర్యాన్ షెడ్గే లాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇద్దామంటే అతన్ని, అదొక్కటే మార్పు ఉంటే ఉంటుంది. అయితే వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్ లైనప్ మనకు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ మార్పులు ఉండే అవకాశాలు. పిచ్లో వెట్టోరీ, డేనియల్ వెట్టోరీ, ధనియాలు అంటారా, ధనియాలు వెట్టోరీ అని మన మీమ్స్ వస్తాయి. ధనియాలు వెట్టోరీ ఏం చెప్పాడంటే, లాస్ట్ టైం ఈ పిచ్ మీద మనం లాస్ట్ టైం ఉప్పల్లో జరిగినప్పుడు చూసాం, ఓన్లీ చాలా బ్లాక్ సాయిల్ పిచ్, చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఇక్కడ ఏ పిచ్ అయితే ఈ మ్యాచ్కి వాడబోతున్నారు, లాస్ట్ టైం ఇక్కడ 270, 280 వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే పిచ్ మీద మంచి బ్యాటింగ్ పిచ్ ఉంటుంది అన్నట్టుగా అతను ఒక హింట్ ఇచ్చాడు. అంటే అది ప్రాక్టికల్గా ఇచ్చాడో మరి నిజంగా అంతే వస్తుందో తెలీదు. పిచ్ గ్రౌండ్స్మెన్ కూడా హోమ్ టీం గెలవాలని చెప్పి పూజలు చేయడం చూసాం మనం. మీరు చూసారు లేదా ఆ వీడియోస్? నేనైతే చూశాను. సో డెఫినెట్లీ చాలా 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 బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండే అవకాశం ఉంది యూజువల్ ఉప్పల్ పిచ్. కానీ పంజాబ్ కింగ్స్ చాలా అగ్రెసివ్గా ఆడుతున్నారు. ప్రియాంశ్ ఆర్య లాంటి వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. అయినా సరే ఐ థింక్ బ్యాటింగ్ పిచ్ వేస్తారని అనుకుంటున్నాను. బ్యాటింగ్ పిచ్ ఉండే అవకాశం ఉంది. బౌలర్లకు ఉప్పల్లో తిప్పలు తప్పవని నాకు అనిపిస్తుంది. మరి ఎస్ఆర్హెచ్ గెలవాలంటే ఏం చేయాలి? ఎలాంటి స్ట్రాటజీతో వెళ్ళాలి? పవర్ ప్లేలో దే ఆర్ లూజింగ్ టూ మెనీ వికెట్స్. 12 వికెట్లు కోల్పోయారు పవర్ ప్లేలో. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్లో ది లాస్ట్ 12 వికెట్స్. ఏ టీం కూడా అన్ని ఎక్కువ వికెట్లు కోల్పోలేదు. సో పవర్ ప్లేలో మీరు మినిమం డ్యామేజ్తో వెళ్ళండి. అది నెంబర్ 1. అది అభిషేక్ శర్మ స్లోగా ఆడతాడా, ట్రావిస్ హెడ్ స్లోగా ఆడతారా, ఎవరో ఒకరు కాస్త నెమ్మదించాలి. సో పవర్ ప్లేలో మినిమం డ్యామేజ్తో బయటపడితే రన్స్ వచ్చినా రాకపోయినా తర్వాత యూ కెన్ యాక్సిలరేట్. సో అదే వాళ్ళు స్ట్రాటజీ, పంజాబ్ స్ట్రాటజీ అదే ఉంది. పంజాబ్ వాళ్ళు కాస్త మొదట్లో స్లో అయినా తర్వాత పికప్ అవుతుంది. అది వాళ్ళు చేయాల్సిన పని. సో నిలబడి మీరు 10 ఓవర్స్ తర్వాత యూ చేంజ్ గేర్స్. 10 ఓవర్స్ వరకు యూ ట్రై టు కీప్ సమ్ వికెట్స్ ఇన్ హ్యాండ్. మీకు బ్యాటింగ్ బాగుంది, అనికేత్ వర్మ లాంటి వాళ్ళు చివరిలో కూడా హిట్టింగ్ చేయగలరు. మీకు అంత ఫైర్ పవర్ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని కొంచెం సెన్సిబుల్గా ఆడితే సరిపోద్దేమో బ్యాటింగ్లో అని అనుకుంటున్నాను. మంచి బ్యాటింగ్ పిచ్ బాగుంది అనుకుంటే, మంచి రిధంలో ఉన్నారంటే యూ కెన్ గో ఫర్ యువర్ షాట్స్. పవర్ ప్లేలోనే మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ప్రియాంశ్ ఆర్యని అలా కట్టడి చేయాలి. చాలా మంచి ఫామ్లో ఉన్నాడు ఆ యంగ్స్టర్. అతను కొట్టే షాట్స్ పెద్ద పవర్ లేదు, అతని దగ్గర మంచి టైమింగ్ ఉంది. హిస్ దట్ గిఫ్ట్ ఆఫ్ టైమింగ్. చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు, చాలా ఫియర్లెస్గా ఉన్నాడు. అతని మీద స్పిన్నర్స్ని ట్రై చేయాలి. ట్రావిస్ హెడ్ ఆఫ్ స్పిన్ అని, లేకపోతే కమిందు మెండిస్ ఆల్సో బౌల్స్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్, లెఫ్ట్ ఆర్మ్ ఫింగర్ స్పిన్. కాబట్టి కమిందు మెండిస్ని కానీ అతని మీద ప్రయోగించాలి. పవర్ ప్లేలో అతని రిధమ్ దెబ్బతీయడానికి ట్రై టు యూజ్ యువర్ ఆఫ్ స్పిన్నర్స్ అగేన్స్ట్ ప్రియాంశ్ ఆర్య అని నాకు అనిపిస్తుంది. ప్రియాంశ్ ఆర్యని కట్టడి చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే అతను ఇప్పుడున్న ఫామ్, లాస్ట్ మ్యాచ్లో చెన్నైలో అతను ఆడిన ఇక్కడ మంచి బ్యాటింగ్ ట్రాక్లో ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది. సో ఐ థింక్ ప్రియాంశ్ ఆర్యని తొందరగా అవుట్ చేయడం చాలా ముఖ్యం. అది శ్రేయస్ అయ్యర్ ప్లే స్పిన్ వెల్ ఆడతాడు కాబట్టి శ్రేయస్ అయ్యర్ని అవుట్ చేసే బాధ్యత ప్యాట్ కమిన్స్ తీసుకోవాలి. ప్యాట్ కమిన్స్ మరి బౌన్సర్లు వేస్తాడు, ఏం చేస్తాడు, మొత్తం మీద శ్రేయస్ అయ్యర్ని అవుట్ చేయడం ప్యాట్ కమిన్స్ రెస్పాన్సిబిలిటీగా నేను భావిస్తున్నాను. సో వాళ్ళిద్దరే మోస్ట్ డేంజరస్ ప్లేయర్స్ వాళ్ళిద్దరే. అలాగే మ్యాక్స్వెల్, స్టాయినస్ అంత గొప్ప ఫామ్లో లేరు కాబట్టి ఐ థింక్ ఎస్ఆర్హెచ్ షుడ్ విన్ దిస్ మ్యాచ్. లేకపోతే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. చాలా అపీల్, ఇప్పటికే చాలా అపీల్ టాస్క్. బట్ అట్లీస్ట్ నౌ ఆర్ నెవర్ ఫర్ ఎస్ఆర్హెచ్. దే షుడ్ ట్రై టు విన్ దిస్ మ్యాచ్. ఇద్దరు సెంచరీలు చేస్తారు ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు. ఒకరు ఇషాన్ కిషన్, మరొకరు ఈ ప్రియాంశ్ ఆర్య. వాళ్ళిద్దరూ ఆడుతున్నారు ఈరోజు మ్యాచ్లో. మరి మళ్ళీ సెంచరీలు చూస్తామా? ఉప్పల్లో బౌలర్లకి తిప్పలు తప్పవా? లెట్ us wait and see.